బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో మరొక ఘోరం చోటు చేసుకుంది. స్నేహితుడిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి గంగా నదిలో పారేశారు కొంతమంది కిరాతకులు. చెల్లిని ప్రేమించాడని ఒక అన్నయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మొత్తం మీదైతే మృతుడు కాన్పూర్లోని చకేరి ప్రాంతానికి చెందిన రిషికేష్. అతని వయసు 22 సంవత్సరాలు. పవన్ మల్లా అనే ఒక ఫ్రెండ్ చెల్లిని రిషికేష్ ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆ విషయం పవన్ మల్లాకు మాత్రం అస్సలు నచ్చలేదు. నచ్చకపోతే ఆగస్టు 29న రిషికేష్ని ఇంట్లో నుంచి తీసుకెళ్లి పవన్ స్నేహితులు మొత్తానికైతే అతన్ని హతమార్చినట్టు తెలుస్తుంది. మహారాజ్పూర్ ప్రాంతంలో రిషికేష్ని హత్య చేసి పవన్ అండ్ గ్యాంగ్, ఆ గ్యాంగ్ మెంబర్స్ చూడండి ఎలా ఉన్నారు, రౌడీల్లానే ఉన్నారు. 22 సంవత్సరాల రిషికేష్ తన చెల్లిని ప్రేమించాడని చెప్పేసి అతి దారుణంగా, అతి కిరాతకంగా వినాయకుడిని చూద్దాం, బయటికి వెళ్దాం రా అని చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్ళి తల వేరు చేసి అలాగే అవయవాలన్నింటినీ కూడా గంగా నది తీరంలో విసిరేశారు ఆ కిరాతకులు. 2 రోజుల తర్వాత విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. మొత్తానికి హత్యా నేరానికి సంబంధించి ఆ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కూడా పోలీసులు ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ రిమాండ్కి తీసుకున్నారు. కొంతమంది మరి పారిపోయినట్టు కూడా తెలుస్తుంది. చెల్లితో సంబంధం పెట్టుకున్నందుకే ఫ్రెండ్ని చంపినట్టు వాళ్ళందరూ కూడా వెల్లడించారు. ఇటీవల కాన్పూర్ జిల్లా నుంచి 6 నెలలు బహిష్కరణకు కూడా పవన్ మల్లా గురయ్యాడు. ఆ అన్నయ్య ఎవరైతే ఉన్నారో పవన్ మల్లా, ఆ అన్నయ్యను ఆల్రెడీ బహిష్కరణ చేశారు జిల్లా నుంచి అని అంటే వాడు ఒక రౌడీ షీటరో, వాడు ఒక వెధవనో అయి ఉంటాడు. ఆల్రెడీ డిస్టిక్ నుంచే బహిష్కరణ చేశారంటే వాడికి క్రిమినల్ రికార్డు కూడా ఉండొచ్చు. మొత్తం మీద అయితే పాపం రిషికేష్ని ఇంటికి వెళ్ళి మరి వినాయకుడు పేరు చెప్పి ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళి అతన్ని చంపేశాడు. అతి దారుణంగా, అతి కిరాతకంగా చంపేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే హత్య కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. మరో 4 పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే పోలీసులు రిషికేష్కి సంబంధించిన ఆ విడి భాగాలు వాటన్నిటిని కూడా వెతికే ప్రయత్నంలో ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి రిషికేష్ని తన చెల్లిని ప్రేమించాడు అని ఆ పవన్ మల్లా ఎవరైతే ఉన్నారో ఆ పవన్ మల్లా ఆ రిషికేష్ని అయితే అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి ఒక ప్లాన్, ఒక పథకం ప్రకారమే తనని ఇంట్లోంచి తీసుకెళ్లి మరి అతన్ని చంపినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, ఇప్పటిదాకా ఎంతమందిని అరెస్ట్ చేశారు అండ్ ఇంకా ఎంతమంది పరారీలో ఉన్నారు? ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? తన చెల్లిని ప్రేమించినందుకే ఇలాంటి పనికి, ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారా వాళ్ళంతా? రైట్ కళ్యాణ్, ఉత్తరప్రదేశ్ లోని కన్పూర్ లో 22 ఏళ్ల యువకుడిని అతని స్నేహితులు ప్రలోభ పెట్టి హత్య చేసి తల నరికి అతని మృతదేహాన్ని కాల్చేసిన దారుణంగా చూసాం. అయితే ఇది ఎంత దారుణం అంటే కేవలం ప్రేమించాడు అనే, తన చెల్లిని ప్రేమించాడు, స్నేహితుల చెల్లిని ప్రేమించాడు అన్న కారణంతో ఒక వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికేసి వాటిని అన్నిటిని కూడా గంగా నదిలో పడేయడం జరిగింది. యూపీలోని కాన్పూర్ లో జరిగిన ఈ దారుణం, 22 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితులు తల మొండెం వేరు చేసి దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఆగస్టు 29న రిషికేష్ ను అతని ఇతర స్నేహితులు ముగ్లీ, నిఖిల్ ను గణేష్ చతుర్థి వేడుకలకు చూద్దామని తీసుకెళ్లాడు. సో అక్కడికి మరికొంతమంది చేరుకొని రిషికేష్ ను బలవంతంగా కకోరి అడవి వైపు తీసుకెళ్లారు. తోడుగా కాళ్ళు కట్టి, అంటే వారు వెళ్ళిన టైంలో కూడా వారితో పాటు ఒక తాడును కూడా తీసుకెళ్ళడం జరిగింది. తాడును కాళ్ళకు కట్టి కత్తితో గొంతు కోసి మరీ చంపేశారు. ఇక్కడ తప్పించుకుంటాడని ముందుగానే పక్కడబందిగా ప్లాన్ వేసుకోవడం జరిగింది. పవన్ మల్లా అనే వ్యక్తి సోదరితో మృతుడు ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమే ఈ హత్యకు కారణంగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో ఒక ఎఫ్ఐఆర్ ఉంది, లేదా ప్రేమించుకుంటున్నారో, లేదా వీరిద్దరి మధ్య సంబంధం ఉంది అన్న కోణంలో వీరు ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడలేదు. అతి దారుణంగా ముందు వెనక ఏం ఆలోచించకుండా అడగడమో, విచారణ చేయడమో, లేదా పెద్ద మనుషులకు చెప్పడమో ఇలాంటివి ఏమీ చేయకుండా వీరు సొంతంగా డిసిషన్ తీసుకోవడం జరుగుతా ఉంది. వీరు సొంతంగా డిసిషన్ తీసుకునేది కాక వీరి స్నేహితులని పిలిచి, వీరందరినీ కూడా పిలిచి మనందరం కూడా అడవిలో ఒక ట్రిప్ కి వెళ్దాం, లేదా ఒక పిక్నిక్ కి బయటికి వెళ్ళొద్దాం రమ్మంటూ కూడా అతన్ని ప్రబోధ పెట్టి వీరందరూ కూడా అందరూ కలిసి ఒక బయటకి అయితే వెళ్ళడం జరిగింది. ఒక ఫారెస్ట్ లాంటి ఒక ఏరియాకి తీసుకెళ్ళాక ఆ వ్యక్తిని కాళ్ళకి తాడు కట్టి మరీ కాళ్ళు చేతులు కట్టేసి అతి దారుణంగా ఒక కత్తితోటి ఆ బాడీ పార్ట్స్ ని అయితే వేరు ముక్కలుగా నరికేసి ఆ బాడీ పార్ట్స్ ని, అంటే బాడీ డిస్పోజల్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో రీసెంట్ గా మనం బోడుపల్లి చూసాం, భార్యని అతి కిరాతకంగా చంపి ముక్కలుగా చేసి మూసీ నదిలో పడేయడం జరిగింది. సో ఎవిడెన్స్ ఎక్కడా దొరకదు, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ పోలీసులు
తమదైన స్టైల్లో విచారణ చేయగా కంప్లీట్ గా ఎవిడెన్స్ అయితే ఆ భర్త దోషిగా తేలి అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఈ కేసులో కూడా పోలీసులు అయితే కేసుని ఛేదించారు. ఏదైతే మిస్సింగ్ పార్ట్స్ ఏవైతే గంగా నదిలో ఉన్నాయో వాటి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేస్తా ఉన్నారు. సో ఎవరైతే ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఈ ఎవరైతే స్నేహితులు కానీ సాయపడ్డ మిగతా వారందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు, కేసు నమోదు చేసుకున్నారు. సో ఒక మనిషిని చంపడానికి ఏ మాత్రం ఆలోచించకుండా ఒక జంతువుని బలించినంత ఈజీగా ఆ మనుషులను అయితే చంపుతా ఉన్నారు. సో ఈ ఘాతుకాలు రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి, పోలీసులు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. సో ఒకసారిగా యూపీలోని కన్పూర్ లో ఒకసారిగా ఊరు మొత్తం కూడా ఒక విషాఛాయలు అనుకున్నాయి, ఒక భయాందోళన వాతావరణం గురైంది. ఎందుకంటే తమ చుట్టే ఇన్ని మర్డర్లు జరుగుతా ఉన్నాయి, అంటే ప్రశాంతంగా ఉన్న ఊర్లో ఒకసారిగా ఈ మర్డర్ కలకలం రేపుతా ఉంది. సో పోలీసులు అయితే దీనిపై విచారణ చేస్తా ఉన్నారు. నిందితుల్ని ఏదైతే కోర్టుకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది 2 రోజుల్లో. సో ఇలాంటి జరిగిన ఈ ఘటనపై స్థానికులుగా ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా వారి విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు, భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఒక మనిషిని ఇంత కిరాతంగా చంపుతారని కూడా ఊరు మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం చూస్తే కనుక యూపీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పవన్ మల్లా అనే ఒక అన్నయ్య తన చెల్లిని ప్రేమించాడని చెప్పేసి రిషికేష్ని అతి దారుణంగా, అతి కిరాతకంగా తన ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక 8 మంది కలిసి ఒక నిర్మానుష్యమైన ఒక ప్లేస్కి తీసుకెళ్లిన తర్వాత అతని తల అలాగే మొండం వేరువేరు భాగాలుగా నరికి అతన్ని నది తీరాన పడేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే 2 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన రిలేటివ్స్ పవన్ కనిపించడం లేదు, పవన్ని కొంతమంది వచ్చి తీసుకెళ్లారు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ విషయం అయితే మొత్తం మీద వెలుగులోకి వచ్చింది. పవన్ ఎవరికైనా ప్రేమించే హక్కు ఉంది, ఖచ్చితంగా రాజ్యాంగం ఆ హక్కును కల్పిస్తుంది. వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రేమలో ఉండొచ్చు, అడ్డుకోవడానికి ఆపుకోవడానికి నువ్వెవరు? ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే అసలు పోలీసు విచారణ ఎలా జరిగింది, పోలీసులు ఏమంటున్నారు అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. 30/8/2025 को थाना चकेरी पर एक सूचना प्राप्त हुई, जिसपे मुकदमा वादी ने बताया कि उसका भाई